హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ సూపర్ బడ్జెట్ ల్యాప్టాప్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది ఇన్ఫినిక్స్ రీసెంట్గా లాంచ్ చేసిన వాళ్ళ ఇన్బుక్ X1 నియో ల్యాప్టాప్. ఇది బ్లాక్ బాక్స్ పైన దాని పిక్చర్ చూడొచ్చు మీరు. బాక్స్కి అన్ని వైపుల మోడల్ రాసేస్తుంది. ఇది 2 కలర్స్లో అవైలబుల్ ఉంది. బాక్స్ పైన ఉంది సిల్వర్ కలర్, మనకు వచ్చింది బ్లూ కలర్. చూద్దాం మనం దాని లుక్స్ అవన్నీ ఎట్లా ఉన్నాయో. బాక్స్కి బ్యాక్ సైడ్ మీకు అన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఒకసారి డీటెయిల్గా చూపించేస్తాను. ఇది వచ్చేసి మోడల్ అక్కడ చూడొచ్చు, ఇన్బుక్ X1 నియో అల్ట్రా స్లిమ్ లైట్ వెయిట్ మీకు బడ్జెట్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. ఇది 1080p IPS డిస్ప్లే తోటి వస్తుంది. మీకు ఇంటెల్ N5100 సెల్రాన్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తోటి వస్తుంది. 8GB ర్యామ్, 256GB PCIe Gen 3 SSD స్టోరేజ్ తోటి వస్తుంది. 14.1 ఇంచెస్ది మీకు 1080p IPS డిస్ప్లే ఉంది. ఇంకా విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ తోటి వస్తుంది. అన్ని 45 వాట్స్ ఛార్జర్ తోటి వస్తుంది. అన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇది ప్రైస్ వచ్చేసి 24,990 ఉంది. కాలేజ్ స్టూడెంట్స్కి, ఇంకా బేసిక్ ఆఫీస్ పర్పస్కి, హోమ్ పర్పస్కి అన్నిటికీ బాగుంటుంది. ఇలాంటి ల్యాప్టాప్స్ ఇన్ఫినిక్స్ బ్రాండ్వి, బిల్డ్ క్వాలిటీ అవి కూడా బాగానే ఉంటాయి. మీరు ఇక్కడ అన్ని యాక్సెసరీస్ చూడొచ్చు అన్బాక్స్ చేయగానే. ఇవన్నీ నేను అరేంజ్ చేసి మీకు 1 by 1 డీటెయిల్గా చూపిస్తాను. ఇంకా బాక్స్లో ఇంకేం లేదు. టోటల్గా మనకు వచ్చిన ఐటమ్స్ ఇవి. దీంతోపాటు మీకు ఒకటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది, ఒకసారి యూస్ చేసే ముందు డీటెయిల్గా చదివేసుకోండి. ఇది 100% sRGB కలర్ గ్యామెట్ సపోర్ట్ ఉంది. డిస్ప్లేలో 60 Hz డిస్ప్లే ఉంది. ఇంకా 300 nits బ్రైట్నెస్ ఉంది. అన్ని ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇది Type-C to Type-C కేబుల్ వచ్చింది దాన్ని ఛార్జ్ చేయడానికి. అడాప్టర్ కూడా మీకు 45 watt ఫాస్ట్ ఛార్జర్ అడాప్టర్ వచ్చింది. అంటే మీకు బ్యాటరీ లోపల 50 Wh బ్యాటరీ ఉంది. మీకు బాగానే ఉంటుంది బ్యాటరీ లైఫ్ కూడా. 50 Wh అంటే చూద్దాం మనం, నేను టెస్ట్ చేసిన తర్వాత ఎట్లా ఉందనేది తర్వాత డీటెయిల్గా చెప్తాను. ఇదండి, చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది అరౌండ్ 1.2 to 1.24 kgs అట్లా ఉంది. స్లీక్ ఉండేసి కంప్లీట్ మొత్తం మెటల్ అల్యూమినియం అలాయ్ బాడీ, బ్లూ కలర్ డ్యువల్ టోన్ ఫినిష్ ఉంది. డిజైనింగ్ అది చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఒకవైపు బ్రష్డ్ అల్యూమినియం టైప్ ఉండేసి, ఇంకోవైపు మీకు మ్యాట్ ఫినిష్ ఉండేసి, దానిపైన ఫింగర్ ప్రింట్స్ అట్లా కూడా పెద్దగా ఏం పడట్లేదు. ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ చూడొచ్చు. కలర్ చాలా బాగుంది. ఇంకోటి సిల్వర్ కలర్ ఉన్నట్టుంది, కానీ ఇదే బాగుంది. యాక్చువల్ లుక్స్ అయితే ఇవి చాలా ప్రీమియం ఉన్నాయి. స్లీక్, ఇది యాక్చువల్గా 14.8 mm థిక్నెస్ ఉంది. ఇంకా ఇటు సైడ్ పోర్ట్స్ అన్నీ మీరు చూడొచ్చు. ఇక్కడ HDMI పోర్ట్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఫుల్ సైజ్ HDMI పోర్ట్ ఉంది. USB 3.0 పోర్ట్ ఉంది. ఇంకా మీకు Type-C పోర్ట్, ఇంకా ఛార్జింగ్ స్టేటస్ ఇండికేటర్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ ఇట్లా సింపుల్గా ప్లెయిన్గా ఉండేసి, ఇక్కడ మీకు మైక్రో SD కార్డ్ పెట్టుకోవడానికి స్లాట్, ఇంకోటి Type-C పోర్ట్, 3.5 mm ఆడియో జాక్, USB 3.0 పోర్ట్, ఇంకా కెన్సింగ్టన్ లాక్ ఉంది. ఇంకా బాటంలో కూడా, ఇది కూడా కంప్లీట్ బాటమ్ అంతా మీకు అల్యూమినియం బాడీయే, మొత్తం మెటల్ బాడీయే. ఇంకా ఇక్కడ దాని లేబుల్ పైన డీటెయిల్స్ అన్నీ చూడొచ్చు మీరు. ఇంకా రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ ఉండేసి, మొత్తం వెంటిలేషన్కి మీకు గ్రిల్ కూడా ఉంది. బాటంలో 2 గ్రిల్ స్టీరియో స్పీకర్స్ చూడొచ్చు. DTS ఆడియో సపోర్ట్ ఉంది. అన్ని ఫీచర్స్ బాగున్నాయి. ప్రైస్ కూడా నాకు రీజనబుల్ అనిపించింది. ఇంకా చూడాలి మనం పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో. వీళ్ళది ఇంకో ల్యాప్టాప్ కూడా వచ్చింది, నా దగ్గర ఉంది. అది తర్వాత నెక్స్ట్ వీక్ తర్వాత అట్లా అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేస్తే బాగుంది, లుక్స్ అవి బాగున్నాయి. దాని కీబోర్డ్, ఇంకా దాని టచ్ ప్యాడ్ అవన్నీ చూడొచ్చు. డిస్ప్లే కూడా యాంటీ గ్లేర్ ఫినిష్ ఉంది. అంత రిఫ్లెక్షన్స్ ఏం కనపడట్లేదు. 14.1 ఇంచెస్ది మీకు 1080p IPS డిస్ప్లే ఉంది. 100% sRGB కలర్ గ్యామెట్ సపోర్ట్ ఉంది. ఇంకా బెజల్స్ కూడా పైన సైడ్స్లో తిన్గానే ఉన్నాయి. కీబోర్డ్ కూడా బాగుంది. దాని అంటే కీ ట్రావెల్ అది, దాని ఫీల్ అది కూడా చాలా బాగుంది. ఇక్కడ పవర్ బటన్ చూడొచ్చు. ఇంకా టచ్ ప్యాడ్ కూడా బాగుంది. ఇంకా ఇందులో మీకు HD వెబ్ క్యామ్ ఉంది, డ్యువల్ LED ఫ్లాష్ తోటి. అంటే వెబ్ క్యామ్ నార్మల్ HD అంటే 720p ఉంటుంది. చూడొచ్చు మీరు పైన బెజిల్లో కొంచెం మీకు సెంటర్లో అటు ఇటు 2 LEDs, ఒకటి 720ది వెబ్ క్యామ్ కూడా చూడొచ్చు. ఓవరాల్గా బాగానే ఉంది. నేను కొద్దిసేపు యూజ్ చేసి కొన్ని రోజుల తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. అంటే పర్ఫార్మెన్స్ అది ఎట్లా ఉందో డీటెయిల్గా తర్వాత చెప్తాను మీకు. యాక్చువల్గా ఈ సూపర్ బడ్జెట్ ల్యాప్టాప్ నాకు చాలా నచ్చింది. 20 రోజుల నుంచి నేను యూస్ చేస్తున్నాను. ఇది ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X1 నియో 25,000 రూపీస్ రేంజ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ, ఇంకా దాని ఫినిషింగ్ అది మీరు చూడొచ్చు. ఎక్సలెంట్, సూపర్ ఫినిషింగ్, సూపర్ డ్యూరబుల్ బిల్డ్ క్వాలిటీ. ఇది బ్యాక్ చూస్తున్నారు కదా, 2 షేడ్స్ ఇట్లా ఉండేసి మంచి ప్రీమియం. ఇది బడ్జెట్ ల్యాప్టాప్ లాగా కనపడదు మీకు, బయట తీసుకొని తిరిగినా కానీ మంచి ప్రీమియం రిచ్ ల్యాప్టాప్ లాగా ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో నేను వేరే బ్రాండ్స్లో చూశాను, ఇంత ఫినిషింగ్, ఇంత లుక్ లేవు. ఇంకా 2 కలర్స్లో అవైలబుల్ ఉంది. ఇప్పుడు మన దగ్గర బ్లూ ఉంది. యాక్చువల్గా ఈ బ్లూ చాలా బాగుంది. ఇది కంప్లీట్ అల్యూమినియం అలాయ్ బాడీ, బ్యాక్ ఇంకా బాటమ్ ఇదంతా. ఇంకా డిస్ప్లే చూస్తున్నారు కదా, ఎక్సలెంట్ ఉంది. 14.1 ఇంచెస్ది మీకు ఫుల్ HD డిస్ప్లే. ఇది 1080p డిస్ప్లే, 60 Hz డిస్ప్లేనే. కాకపోతే బ్రైట్నెస్ 300 nits ఉంది, కానీ మన ఇంటి పర్పస్కి మోర్ దాన్ ఇనఫ్. కలర్స్ చాలా అక్యురేట్ ఉన్నాయి. మీకు sRGB 100% కలర్ గ్యామెట్ సపోర్ట్ ఉంది. ఇంకా దీని వైట్ బ్యాలెన్స్ కానివ్వండి, కాంట్రాస్ట్ అవన్నీ
ఇవన్నీ కూడా మీకు అంటే ఒక వీడియో ప్లే చేసి కూడా దాని పిక్చర్ క్వాలిటీ ఎట్లా ఉంది చూపిస్తాను. డిటిఎస్ ఆడియో సపోర్ట్ ఉంది, మీకు డౌన్ ఫైరింగ్ స్పీకర్స్లో ఆడియో అవుట్పుట్ కూడా బాగుంది. ఎక్సలెంట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇంటి పర్పస్కి, బేసిక్ హోమ్ నీడ్స్కి, మీరు ఇంట్లో యూట్యూబ్ వీడియోస్ వాచ్ చేయడానికి, లేకపోతే చిన్న చిన్న వర్క్స్ మెయిల్స్ చెక్ చేసుకోవడానికి, ఇంకా మీరు అంటే ఏమైనా వేరే వెబ్ బ్రౌజింగ్కి వాటికి అన్నిటికీ యూజ్ చేయొచ్చు. ఆఫీస్ పర్పస్కి కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాంటివి, ఇంకా బేసిక్ ఆఫీస్ వర్క్స్ అవన్నీ చేసుకోవచ్చు. స్టూడెంట్స్కి బాగుంది చాలా ఇది, అంటే స్కూల్ స్టూడెంట్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి, అంటే బిగినర్స్కి ఫస్ట్ టైం ఇప్పియాలనుకుంటే ఇప్పియచ్చు. ఎందుకంటే 25,000 రూపీస్ లోపు మంచి లుక్స్, మంచి బిల్ట్ క్వాలిటీ, మంచి డిస్ప్లే తోటి, స్పీకర్ అవుట్పుట్ బాగుంది, బ్యాటరీ కూడా బాగుంది. 50 వాట్ అవర్ బ్యాటరీ ఉంది, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ తోటి వస్తుంది అడాప్టర్ తోటి. ఇంకా మీకు అరౌండ్ 60% అట్లా బ్రైట్నెస్ పెట్టుకుంటే 7-8 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ ఉంది. మళ్ళీ 45 వాట్ అడాప్టర్ ఉంది కాబట్టి తొందరగానే ఛార్జ్ అవుతుంది. అంతా ఓవరాల్గా బాగానే ఉంది. మీరు అనుకోవచ్చు సెల్రాన్ ప్రాసెసర్ ఉంది కదా అని చెప్పేసి. ఈ ప్రైస్ రేంజ్లో వేరే బ్రాండ్స్ అయితే సెల్రాన్లో డ్యువల్ కోర్ ప్రాసెసర్ ఇస్తారు కదా, వీళ్ళు అట్లీస్ట్ క్వాడ్ కోర్ అని ఇచ్చారు. పర్ఫార్మెన్స్ బాగుంది. ఎన్ని ట్యాబ్స్ ఓపెన్ చేసి మీరు యూస్ చేసినా కానీ ఎక్కడ ల్యాగ్ అవ్వడం, స్టటర్లు, హ్యాంగ్ అవ్వడం అట్లా ఏం అవ్వలేదు. విండోస్ 11 హోమ్ తోటి వస్తుంది ఓఎస్, ఇంకా ఎవ్రీథింగ్. అసలు నాకు ఇన్ని రోజుల్లో 20 డేస్లో ఒక్కసారి కూడా నాకు ఇంత కూడా సతాయించలేదు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉంది, సూపర్, ఫుల్లీ సాటిస్ఫైడ్. కీబోర్డ్ కూడా చాలా బాగుంది. ఇంకోటి అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి మీకు వైట్ బ్యాక్లిట్ కీబోర్డ్, ఇది నైట్ టైం యూస్ చేసేటప్పుడు మీకు చాలా ఈజీ ఉంటుంది. ట్రాక్ ప్యాడ్ కూడా గ్రాండ్ సైజ్ పెద్ద ట్రాక్ ప్యాడ్ ఉంది. ఇంకా ఇంటిగ్రేటెడ్ రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్ బటన్స్ కూడా బాగున్నాయి. ట్రాక్ ప్యాడ్లో డెడ్ జోన్స్ కూడా ఏమి లేవు. అంతా ఓవరాల్ ఇన్ఫినిక్స్ బాగుంటున్నాయి. ఎందుకు క్వాలిటీ వాళ్ళు చాలా కాంపిటేటివ్ ప్రైస్లో సూపర్ క్వాలిటీ ఇస్తున్నారు. అసలు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు దీనిది. ఇంకా మీకు Gen 3 PCI SSD ఉంది, స్టోరేజ్ కూడా 256 జీబీది, 8 GB మీకు ర్యామ్ ఉంది. ఎవ్రీథింగ్ స్పెక్స్ వైజ్ కూడా 25,000 రూపీస్ ప్రైస్ రేంజ్కి నాకు స్పెసిఫికేషన్స్ కూడా ఓకేనే అనిపించినాయి. మీకు ఎట్లా అనిపించింది ఇది ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X1 నియో? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. మీకు ఏదన్నా వీడియో ప్లే చేసేసి డిస్ప్లే క్వాలిటీ, ఇంకా దీన్ని డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ది ఆడియో అవుట్పుట్ ఎట్లా ఉందో అది కూడా డెమో ఇస్తాను. ఇంకా దీని లుక్స్ అవి మీకు ఎట్లా అనిపించినాయి, ఇది వ్యూయింగ్ యాంగిల్స్ కూడా ఇక్కడ చూడొచ్చు బాగున్నాయి. 300 నిట్సే అనుకున్నాను నేను బ్రైట్నెస్, కానీ ఓకే ఇంటి పర్పస్కి మనం అంటే మరీ బయటికి ఎండలో వెళ్ళాం కదా, ఇంట్లో చూసుకోవడానికి అసలు మీరు ఇక్కడ తెలుస్తుంది కదా. ఓవరాల్గా నాకు అసలు ఎలాంటి కంప్లైంట్ లేదు. ఆ ప్రైస్ రేంజ్కి మీకు ఎట్లా అనిపించింది? 24,990 రూపీస్ ఉంది. నేనైతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాది ఒక వీడియో ప్లే చేసేసి మీరు ఒకసారి చూసుకోండి దీని పర్ఫార్మెన్స్ క్వాలిటీ ఎట్లా ఉందో. మన ఖర్చును బాగా తగ్గించుకోవచ్చు. ఇంట్రెస్టింగ్. సమాధానం సరైందే. అయితే ఫ్రెషర్కి ఇది ఎలా హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియోలో మీకు ఒక సూపర్ స్పెషల్ స్మార్ట్ వాచ్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. వీడియో మస్త్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అందుకే లాస్ట్ వరకు చూడండి. ఇది రీసెంట్గా అమేస్ఫిట్ లాంచ్ చేసిన వరల్డ్స్ టఫెస్ట్ మిలిటరీ గ్రేడ్ స్మార్ట్ వాచ్. ఇది మోడల్ T-Rex2. ఇక్కడ అమేస్ఫిట్ బ్రాండింగ్, పవర్డ్ బై ZOS అని రాసేసి బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో మీకు ప్రీమియం ప్యాకేజింగ్లో వచ్చింది. ఇట్లా స్ట్రైట్ అవ్వదు, ఈ యాంగిల్లోనే ఉంటుంది. ప్రీవియస్ T-Rex ఇది 1.39 ఇంచెస్ది AMOLED డిస్ప్లే, సెఫైర్ గ్లాస్ ఉంది, స్క్రాచ్ రెసిస్టెంట్ పైన. ఇంకా 1000 నిట్స్ బ్రైట్నెస్ ఉంది. ఇక్కడ పైన స్వైప్ చేస్తే మీకు క్విక్ సెట్టింగ్ స్టేటస్ ప్యానల్ వస్తుంది. ఫ్లాష్ లైట్ దగ్గర నుంచి మొదలు పెడితే మీకు బ్యాటరీ సేవింగ్ మోడ్ నుంచి బ్లూటూత్ కనెక్టివిటీ, అలారమ్స్, ఇంకా స్క్రీన్ లాక్, ఎవ్రీథింగ్. ఇంకా ఇక్కడ నుంచి సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. మీకు వాచ్ ఫేసెస్ అన్ని చేంజ్ చేసుకోవచ్చు. యాప్ నుంచి చాలా వాచ్ ఫేసెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్ప్లే, సౌండ్ అండ్ వైబ్రేషన్స్, వర్కౌట్ సెట్టింగ్స్, ప్రిఫరెన్సెస్. అంటే ఇది సూపర్ బడ్జెట్ ల్యాప్టాప్ కాబట్టి మీకు గేమింగ్కి దానికి అంతగా పనికిరాదు. అంటే వీడియో ఎడిటింగ్కి కూడా మీకు కష్టమే. దీనిపైన సింపుల్ బేసిక్ ఫోటో ఎడిటింగ్ మాత్రం చేసుకోవచ్చు. చూసారు కదా ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X1 నియోది కంప్లీట్ అన్బాక్సింగ్. ఇంకా దీని పర్ఫార్మెన్స్, ఇంకా దీని ప్రైస్ రేంజ్కి ఇది ఎట్లా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా అట్లనే ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.